ఓం శాంతి. జూన్ 21, 2026 యొక్క అవ్యక్త మురళి ఆధారంగా స్వభావ సంస్కారాలను సమాప్తం చేసుకుని సంకల్పం, మాట మరియు కర్మలో బ్రహ్మ బాబా సమానంగా అయ్యేందుకు యోగాభ్యాసం చేద్దాము. ఓం శాంతి. నేను విశేషమైన భాగ్యశాలి ఆత్మను. తండ్రి రూపంలో పాలనా భాగ్యాన్ని, టీచర్ రూపంలో చదువు యొక్క భాగ్యాన్ని, సద్గురు ద్వారా వరదానాల భాగ్యాన్ని, ఈ 3 భాగ్యాలను నేను పొందాను. ఈ 3 భాగ్యాల గుర్తులు నా మస్తకంపై మెరుస్తూ ఉన్నాయి. తండ్రి నుండి నాకు ఎంతటి ప్రేమతో కూడిన పాలన లభిస్తుందంటే, నా హృదయం నుండి చాలా సహజంగా మీరా బాబా, నా బాబా అనే మాటలు వెలువడుతున్నాయి. నేను బాబావాడిని మరియు బాబా నా వారు. నేను పరమాత్ముని పాలనను పొందే కోట్లలో కొద్దిమంది, ఆ కొద్దిమందిలో కూడా కొద్దిమందిలో ఉన్న ఆత్మను. నేను కల్పకల్పం యొక్క భాగ్యశాలి ఆత్మను. నేను కేవలం ప్రేమలో మాత్రమే పాస్ అయిన ఆత్మను కాదు, కానీ నేను స్వపరివర్తనలో, విశేషంగా సంస్కార పరివర్తన, స్వభావ పరివర్తనలో పాస్ విత్ ఆనర్ అయ్యే ఆత్మను. ఇప్పుడు నేను స్వపరివర్తనలో తీవ్ర వేగం తీసుకువచ్చే తీవ్ర పురుషార్థి ఆత్మను. నా సంకల్పాలు శుద్ధమైనవి మరియు సమర్థమైనవి. ఇప్పుడు అయథార్థ సంకల్పాలన్నీ సమాప్తమవుతున్నాయి. నా లక్షణాలు కూడా బాబా సమానంగా అవ్వాలి అనే లక్ష్యంతో సమానంగా అవుతున్నాయి. నేను నా సంకల్పాలను, మాటలను, కర్మలను అన్నింటినీ బ్రహ్మ బాబా సమానంగా తయారు చేసుకుంటున్నాను. నేను బ్రహ్మ బాబా సమానంగా సంపూర్ణంగా సరెండర్ అయిన ఆత్మను.
ఈ తనువు కూడా నాది కాదు. మనస్సు కూడా నాది కాదు. ఈ శరీరాన్ని కూడా బాబా కోసం, విశ్వసేవ కోసం అర్పణ చేశాను. నేను దేహభానాన్ని త్యజించి బాబాను ప్రత్యక్షం చేసే సంపూర్ణ సమర్పిత ఆత్మను. నేను సంస్కార పరివర్తన చేసుకుని నా నడవడిక మరియు ముఖంతో బాబాను ప్రత్యక్షం చేసే ఆత్మను. అందరి హృదయాల నుండి భగవంతుడు వచ్చేశారు, బాబా వచ్చేశారు అన్న శబ్దం ప్రతిధ్వనిస్తుంది. నేను విశ్వ కళ్యాణకారి బ్రాహ్మణాత్మను. నేను నా చాట్లో శుభభావన, శుభకామన పట్ల విశేషమైన అటెన్షన్ పెడుతున్నాను. ప్రతి ఆత్మ పట్ల నేను అమృత వేళ శుభభావన, శుభకామనతో కూడిన సకాష్ ఇస్తూ పరివర్తన యొక్క సంకల్పాన్ని పూర్తి చేస్తున్నాను. కదిల్చేటువంటి విషయాలు వస్తాయి, కానీ నేను విజయాన్ని ప్రాప్తి చేసుకుంటాను. బాబా సహాయంతో గతించిపోయిన విషయాలకు బిందు పెట్టి ముందుకు వెళ్తూ ఉంటాను. మరియు ఇతరులను కూడా ముందుకు తీసుకువెళ్తూ ఉంటాను. నేను బ్రహ్మ బాబాకు సహచరుడైన బిడ్డను. బాబాతో పాటే కలిసి వెళ్తాను మరియు బాబాతో కలిసి రాజ్యంలోకి వస్తాను. నేను కల్పకల్పం యొక్క ధైర్యశాలి ఆత్మను. జన్మసిద్ధ అధికారమైన విజయాన్ని ప్రాప్తి చేసుకునే తీవ్ర పురుషార్థి ఆత్మను. నేను సదా అలర్ట్గా, యాక్టివ్గా ఉంటూ సేవతో పుణ్యం జమ చేసుకుంటున్నాను. నేను సదా సంతోషంగా ఉంటున్నాను. పాత స్వభావ సంస్కారాలను సమాప్తం చేసుకుని బ్రహ్మ బాబా సమానంగా అయ్యే భాగ్యశాలి ఆత్మను. ఓం శాంతి.